బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. జూబ్లీహిల్స్ బైపోల్లో రణరంగం సిద్ధమైంది. ఫైట్ కి రెండు పార్టీలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి రెండు పార్టీలు కూడా హోరాహోరీగా ప్రచారాన్ని దాదాపుగా మొదలు పెట్టేశాయి. అటు బీజేపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనబడుతోంది. గెలుపు తనదేనంటున్నారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. ఇక ప్రచారంలో స్పీడ్ పెంచారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత. ఇవాళ బీజేపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం కనబడుతోంది. అయితే సోమవారం రోజు నుంచి జూబ్లీహిల్స్ అభ్యర్థులని నామినేషన్ సంబంధించి ప్రక్రియ మొదలు కాబోతోంది. ఇక అక్టోబర్ 21 వరకు నామినేషన్ స్వీకరణ ఉంటుంది. సో ఆ తర్వాత ఎన్నికలకు సంబంధించి ఆ తర్వాత రిజల్ట్స్. ఇక పెద్ద ఎత్తున ఒక ఆసక్తికరంగా ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగే అవకాశం కనబడుతోంది. మూడు ప్రధాన పార్టీలు, మరీ ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ అండ్ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ చాలా హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. ఈసారి ఎలాగైనా జూబ్లీహిల్స్లో కొన్ని ఏండ్ల తర్వాత తమ యొక్క స్థానాన్ని పదినం చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంటే, ఈసారి ఎలాగైనా సరే తన స్థానాన్ని హ్యాట్రిక్లో గెలిచినటువంటి టీఆర్ఎస్, అంటే హ్యాట్రిక్లో మాగంటి గోపీనాథ్ హ్యాట్రిక్లో గెలిచారు, 2 సార్లు టీఆర్ఎస్ గెలిచింది. అయితే మూడోసారి హ్యాట్రిక్ని దక్కించుకోవాలని టీఆర్ఎస్ కూడా భావిస్తోంది, బీఆర్ఎస్ పార్టీ కూడా భావిస్తోంది. సో ప్రస్తుతానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనబడుతోంది. అటు నవీన్ యాదవ్ కూడా ప్రచారాల్లో తీరుతెన్నులను మొత్తాన్ని కూడా స్పీడ్ పెంచారని చెప్పాలి. మాగంటి సునీత కూడా ఇప్పుడు కాదు, తను సుమారుగా వారం 10 రోజులు, నెల రోజులు అవుతోంది తన ప్రచారాన్ని మొదలుపెట్టి. తన ఇంటింటి ప్రచారాన్ని కూడా తిరుగుతున్నారు, కార్యకర్తల్ని కలుస్తున్నారు, నాయకులను కలుస్తున్నారు. సో ఈసారి ఎన్నికలు మాత్రం కొంత వాడివేడిగా జరిగే అవకాశం కనబడుతుంది జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి. మరి ఏం జరుగుతుందో ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య చాలా టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనబడుతోంది. మాగంటి సునీత, మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత వచ్చినటువంటి ఉప ఎన్నికకు సంబంధించి సెంటిమెంట్ని వాడుకోవాలనేది చాలా క్లియర్గా కేటీఆర్ కానివ్వండి, అటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మొత్తం భావిస్తూ ఉన్నారు. సో ఇటు నవీన్ యాదవ్ ఆల్రెడీ 2 సార్లు ఓడిపోయి ఇప్పుడు మళ్ళీ బరిలో ఉంటున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి 2 సార్లు ఓడిపోయిన సానుభూతి అంతో ఇంతో ఆయన కూడా వర్కౌట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఎలా ఉంది రణరంగంలో బిగ్ ఫైట్ ఎలా జరిగే అవకాశం కనబడుతోంది? మరో 2 రోజులు, అంటే ఇవాళ రేపు ఎల్లుండి కాలం నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది కాబట్టి ఎలా ఉండబోతోంది? ఈసారి జూబ్లీహిల్స్ బరిలో ఎటువంటి వాడివేడి చర్చ జరుగుతోంది? పొలిటికల్ పార్టీలకు, అధికార కాంగ్రెస్ కి, అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ కి, బీజేపీకి డూ ఆర్ డై మ్యాచ్ ఇది. ప్రస్తుతం ఈ పోటీలో ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ తలపడేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. చాలా సీరియస్ ఫైట్ గా మారే సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత భార్య ఆధ్వర్యంలో, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో, ఇన్ఛార్జ్ల ఆధ్వర్యంలో, కేటీఆర్ కనుసన్నల్లో ఇప్పటికే ఒక రౌండ్ చుట్టేశారు. జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి ప్రచారంలో బీఆర్ఎస్ ఒక అడుగు ముందుంది. కాంగ్రెస్ లో పోటీ తర్వాత నవీన్ యాదవ్ పేరు ప్రకటించిన తర్వాత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి సమాయత్తం అవుతా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి ఉప ఎన్నికల్లో 4 సార్లు పర్యటించాలి అనేటువంటిది దాదాపు ఇప్పటివరకు షెడ్యూల్ ఖరారైంది. మొత్తం 4 ప్రాంతాల్లో కార్నర్ మీటింగుల్లో, సమావేశాల్లో, ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇటు బీఆర్ఎస్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రచారం సాగుతుంది. ఈ మధ్య కాలంలోనే హరీష్ రావు కూడా యాడ్ ఆన్ అయ్యారు. ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, గతంలో పనిచేసినటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి టీం సిద్ధమైంది. ఇన్ఛార్జ్లు అయ్యారు. మొత్తం 6 డివిజన్లలో నిర్ణయం తీసుకున్నారు. ప్రతి 500 ఓటర్లకు ఒక నాయకుని కేటాయించారు. వారి కింద సబ్ డివిజన్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేషన్ మాజీ చైర్మన్లను, ఇన్ఛార్జ్లను నియమించారు. మొత్తం 150 మందికి ఒక్కొక్క వ్యక్తిని కేటాయిస్తూ క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. 500 మందికి మాత్రం పైన కొంచెం కీలక నాయకుడు ఉండాలి. డివిజన్ల వారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు, వారిని నియమించారు. కీన్ అబ్జర్వేషన్ జరుగుతుంది. ప్రతి ఇంటికి బీఆర్ఎస్ ప్రచారం చేయాలి, ప్రతి వ్యక్తిని టచ్ చేయాలనేటువంటిది బీఆర్ఎస్ ఇప్పటికే సిద్ధమైంది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తాయి. కాంగ్రెస్ చాలా టఫ్ ఫైట్ ఇవ్వాలి అనేటువంటిది, ఈ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా గెలవాలి మెజారిటీతో అనేటువంటిది కాంగ్రెస్ భావిస్తూ ఉంది. రీజన్, కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్కు విజయం దక్కడం, బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కోల్పోవడం అక్కడ. సో అట్లాంటి సిచ్యువేషన్ జూబ్లీహిల్స్. కానీ సింపతి వర్కౌట్ కాదు. మళ్ళీ అధికార పార్టీ వైపే ప్రజలు చూస్తారు. అభివృద్ధి కావాలంటే ఇంకొక 3 సంవత్సరాలు ఉంది. నీరు, ఎలక్ట్రిసిటీ, రోడ్లు, మౌలిక సదుపాయాలు కావాలంటే అధికార పార్టీ వైపే చూస్తారు అనేటువంటి ఒక అంశంతో వారు గ్రౌండ్లోకి వెళ్తా ఉన్నారు. సంక్షేమ పథకాలను మళ్ళీ చెప్తామని చెప్తా ఉన్నారు. మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే 3 మంత్రులు ఫోకస్ చేశారు. వివేక్, పొన్నం, తర్వాత
తుమ్మల ఈ ముగ్గురు మంత్రులు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పర్యటిస్తున్నారు. కీన్ అబ్జర్వేషన్ జరుగుతుంది. ఇప్పటికే 3 సార్లు సర్వే పూర్తయింది కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. ఇంకా కొంచెం కష్టపడాలి అనేటువంటి ఒక మెసేజ్ ముఖ్యమంత్రి నుంచి నాయకులకు అందరికి వచ్చినట్టుగా తెలుస్తోంది. విభేదాలు పక్కన పెట్టాలి, పార్టీ విజయం కోసం కృషి చేయాలి. నవీన్ యాదవ్ కాదు అక్కడ నిలబడ్డది, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనేది గుర్తించాలి, వ్యక్తిగత అభిప్రాయాలు పక్కన పెట్టాలనేటువంటి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెసేజ్ ఇచ్చారు. చాలా సీరియస్ ఫైట్ ఉండే అవకాశం ఉంది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. కాబట్టి కాస్త దీంట్లో ఎంఐఎం ఓట్లు ఎవరు చేజిక్కించుకున్నారు, ఎంఐఎం ఎవరి వైపు నిలబడే అవకాశం ఉందనేటువంటి అత్యంత కీలకం కానుంది. జూబ్లీహిల్స్ అనేటువంటిది మనోజ్ అత్యంత కోర్ అర్బన్ ఏరియా హైదరాబాద్లో. అర్బన్ ఏరియాలో అందులో మాస్ ఉంది, బస్తీలు ఉన్నాయి, కాలనీలు ఉన్నాయి, తర్వాత క్లాస్ పీపుల్ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇదంతా కాస్త చర్చ జరుగుతుంది. కాబట్టి ముస్లిం ఓట్లు ఎవరు చేజిక్కించుకోనున్నారు అనేటువంటిది ఒక పెద్ద ఎత్తున విజయానికి దోహదపడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అసదుద్దీన్ ఓవైసీ నవీన్ యాదవ్ని ప్రపోజ్ చేశారు. ఆయన పేరైతే మేము మద్దతు చెప్తామని చెప్పడంతో నవీన్ యాదవ్ పేరును తెరపైకి తీసుకున్నట్టుగా అంతర్గతంగా చర్చ కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు బాహాటంగానే మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి చాలా డిఫరెంట్ ఉంది. సెటిలర్స్ ఉన్నారు, బస్తీ కాలనీలో ఉన్నారు. నవీన్ యాదవ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మైనస్ అయ్యే అవకాశం ఉందనేటువంటి విషయంలో భాగంగా దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలనేటువంటిది ఆలోచిస్తున్నారు. తర్వాత మాగంటి సునీత ఆమె మాట్లాడడం రాదు, సబ్జెక్టు పెద్ద ఎత్తున ప్రజలకు కన్వే చేసేటువంటి సిచ్యువేషన్ లేదు. సో ఆ భారం అంతా బీఆర్ఎస్ తీసుకునే అవకాశం ఉంది. ఆమె మహిళ, సింపతి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తర్వాత సబ్జెక్టు ప్రజలకు కన్వే అయ్యేలా చెప్పలేకపోతున్నారేమో అనేటువంటి అదొక మైనస్ ఉంది ఆమెది. సో ఇటు నవీన్ యాదవ్ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక రౌడీ షీట్ అనేటువంటిది ప్రచారం జరుగుతూ ఉంది. ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. కాబట్టి దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తూ ముందుకు పోతారో చూడాలి. నిజంగా అత్యంత కీలకంగా భావిస్తూ ఉన్నాయి అన్ని రాజకీయ పార్టీలు జూబ్లీహిల్స్లో. ముఖ్యంగా ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా మారే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రైట్. సో మరోవైపు కాంగ్రెస్ పార్టీలో కూడా అంతర్గతంగా అసమ్మతి రాగం వినిపించింది. అంజన్ కుమార్ యాదవ్ కొంత అలెక్కబూనారు, ఆయన నచ్చజెప్పే ప్రయత్నం మంత్రులు చేశారు. నిన్న సీఎన్ రెడ్డి ఇంటికి కూడా వెళ్లారు. సో ఈ సమస్య ముగిసినట్టేనా? కాంగ్రెస్ పార్టీ ఏకతాటిపైకి వచ్చి ఇక నవీన్ యాదవ్ గెలుపు కోసం అందరూ కృషి చేసే అవకాశం కనబడుతోందా? ఇంకా అసమ్మతి రాగం కనబడుతోందా? ఎలా చూడాలి? అంటే జనరల్గా బైపోల్ ఎలక్షన్ జరిగినప్పుడు అధికార పార్టీకి కాస్త పాజిటివిటీ ఉంటుంది, ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఇంకా 3 సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయి. ఏదైనా పనులు కావాలంటే అభివృద్ధి జరగాలన్నా ఖచ్చితంగా అధికార పార్టీకి ఓటేస్తే కొంచెం ప్లస్ అవుతుంది అనేటువంటి ఒక అభిప్రాయంతో జనరల్గా ఓటర్స్ ఉంటారు. కానీ జూబ్లీహిల్స్ ఓటర్స్ మెంటాలిటీ ఎట్లా ఉంది, ఎటువైపు మలుతారు అనేటువంటి దానిపైనే సర్వేలు చేసుకుంటున్నారు అన్ని పార్టీలు కూడా. హైడ్రా విషయం కాంగ్రెస్ పార్టీకి ఏమైనా నష్టం చేస్తుందా? తర్వాత ఇప్పుడు అభ్యర్థి ప్రకటన తర్వాత ఇందాక అడిగినట్టు మరి అంజన్ కుమార్ యాదవ్, బొంతు రామ్మోహన్, సీఎన్ రెడ్డి, తర్వాత ఇంకా కొద్దిమంది ఎవరైతే ఉన్నారో పోటీలో ఉందాము టికెట్ ఆశించినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారో వారు నవీన్ కుమార్ యాదవ్ గెలుపు కోసం కృషి చేస్తారా? అవన్నీ పక్కన పెట్టి, బేసిజాలన్నీ పక్కన పెట్టి, కులాలు, ఇంట్రెస్ట్లు అన్ని పక్కన పెట్టి పోటీ చేస్తారా లేదా? కొంచెం ఒక బిగ్ క్వశ్చన్, బిగ్ డౌట్ కాంగ్రెస్ పార్టీలో సాధారణంగా జరిగేదే. నిన్న అంజన్ కుమార్ యాదవ్ని ఆర్టీవీ అడిగిన సందర్భంలో ఆయన ఒక మాట అన్నారు, నేను అంజన్ కుమార్ యాదవ్కు మీరు మద్దతు చెప్తారా, నవీన్ యాదవ్కు గెలుపు కోసం కృషి చేస్తారా అని అంజన్ అడిగినప్పుడు అంజన్ కుమార్ యాదవ్ తల తిప్పుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, అందరికీ బుజ్జగింపులు జరుగుతూ ఉన్నాయి. కానీ దాన్ని ఎంతవరకు మనసు మీద తీసుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం ప్రయత్నం చేస్తారనేటువంటిది కాస్త డౌటే. మళ్ళీ ఒక్కసారి ముఖ్యమంత్రి వీరందరితో భేటీ అయితే తప్ప దీన్ని ఇది ఫెచింగ్ ఈ ప్యాచ్ వర్క్ కంప్లీట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ లేదు కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి చూడాలి. నవీన్ అయితే ప్రచారంలో దూసుకెళ్తా ఉన్నారు. పెద్ద ఎత్తున సోషల్ మీడియా వారియర్స్ని నియమించుకున్నారు. తన చుట్టుపక్కల ఉన్నటువంటి బాడీ బిల్డర్స్, ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు కాస్త వాళ్ళని ఏమంటారు, రౌడీ షీటర్లు అంటారు జనరల్, అట్లాంటి వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ దూరంగా ఉండమని ఇప్పటికే మెసేజ్ ఇచ్చారు. దాదాపు 100 నుంచి 150 మంది ఆయన వెనకాల టీం ఉంటారు ఎప్పుడు కూడా. వాళ్ళందరినీ పక్కకి వెళ్ళిపోవాలి, ఎలక్షన్లు అయిపోయేంత వరకు నా చుట్టుపక్కల ఎవరు కనపడొద్దు అనేటువంటిది ఇప్పటికే మెసేజ్ ఇచ్చారు. చిన్న శ్రీశైలం యాదవ్ కానీ తర్వాత నవీన్ యాదవ్ కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కనపడొద్దు, ఎలక్షన్స్ తర్వాతనే రావాలి మీరందరిని అనేటువంటిది మెసేజ్ ఇచ్చారు. వాళ్ళందరూ కూడా ప్రజలు ఈజీగా కలవడానికి, ఓటర్లు ఈజీగా కలవడానికి, ఆయన ప్రచారం చేసుకుంటే ఎవరైనా వచ్చి ఫోటోలు దిగడానికి, కలవడానికి యాక్సెస్ గ్రౌండ్ క్రియేట్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇటు బీఆర్ఎస్ ఆల్రెడీ ఒక రౌండ్ చుట్టేసింది. ఇక బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ప్లాన్లు కూడా చాలా వేరే ఉన్నాయి. బాకీ కార్డులు పంచుతూ ఉన్నారు, ప్రభుత్వ వైఫల్యాలను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు బహిరంగ సభలతో ముందుకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు, కార్నర్ మీటింగ్లతో. కేటీఆర్ పూర్తి స్థాయి బాధ్యతలు చూస్తూ ఉన్నారు జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి. కేసీఆర్
ఈ ఉప ఎన్నికల్లో ప్రచారానికి ఎక్కడ కూడా రావట్లేదు అనేటువంటిది మన దగ్గర సమాచారం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుపై చాలా ధీమంగా ఉన్నారు. అధికార పార్టీలో ఉన్నాను, అధికార పార్టీతో కొంత ఫెచ్చింగ్ కూడా అవుతుంది. మొత్తం అధికార ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా జూబ్లీ హిల్స్లో అటు మంత్రులు కానివ్వండి లేకపోతే ఇతరత్ర ఎమ్మెల్యే అందరూ కూడా ఒక్కో డివిజన్ని లేదంటే అవసరమైతే క్షేత్రస్థాయిలో ఒక్కొక్క 1000 మందికి ఒక నాయకుడిని కూడా